జాతీయ పసుపు బోర్డు అదేవిధంగా స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో కొనుగోలుదారుల ఏది పరిచయ కార్యక్రమం, దాంతోపాటు పసుపును ఎలా కొనుగోలు చేయాలి, రైతులకు ఎలాంటి ధరను అందించాలనే దాని మీద జాతీయ పసుపు బోర్డు సంబంధించిన సెక్రటరీ ఉన్నారు శ్రీమతి భావనీశ్రీ ఐఏఎస్ గారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఏదైతే పసుపు రైతుల కోసం ఏదైతే ఏర్పడిందో జాతీయ పసుపు బోర్డు, దీనిపైన రైతుల కోసం ఏదైతే కొనుగోలుదారులతో సమావేశం ఏర్పరిచారు, ఎలా ఉండబోతుంది ముందు ఈ కార్యక్రమం? మీ అందరికీ తెలిసినట్టు జాతీయ పసుపు బోర్డ్ రీసెంట్గా అనౌన్స్ అయ్యింది. 2 weeks బ్యాక్ నేను పోస్టింగ్ నాకు వచ్చింది. నెల కింద మన చైర్మన్ గారు కూడా అపాయింట్ అయ్యారు. బోర్డ్ అనేది మన ఫార్మర్స్ కోసం యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అందరికీ హెల్ప్గా ఉండాలని చెప్పి స్పెసిఫిక్గా టర్మరిక్ రిలేటెడ్గా ఎలా మనం ప్రమోట్ చేయొచ్చు, వేరే స్పైసెస్తో పాటు కామన్గా కాకుండా స్పెసిఫిక్గా టర్మరిక్ పొటెన్షియల్ ఉంది. మీ అందరికి తెలిసిందే 70% ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టర్మరిక్ ఇస్ ఫ్రమ్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ మనం యుఎస్ఏకి కానీ, దుబాయ్, యుఏఈ కానీ, ఇండోనేషియా, బంగ్లాదేశ్ అన్ని దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ ఒక పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి ఈ క్రాప్కి సెపరేట్ ఒక టర్మరిక్ బోర్డ్ అని అనౌన్స్ చేశారు. అండ్ ఇన్ ఫ్యూచర్ బోర్డు ద్వారాగా వీ విల్ కమ్ అప్ విత్ ఐడియాస్. అందరం కలిసి స్టేక్ హోల్డర్స్, అగ్రి మినిస్ట్రీ కానీ, మనం ఆయుష్ కానీ, స్టేట్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ లెవెల్లో అందరితో మనం ఒక డిస్కషన్ చేసి, అగ్రి సబ్జెక్ట్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్ మీ అందరికి తెలిసిందే. సో వాళ్ళ ఏరియాని టచ్ కాకుండా అదేవిధంగా ఫార్మర్స్కి అండ్ బయర్స్కి, సెల్లర్స్కి అందరికీ హెల్ప్ అయ్యేటట్టు త్రూఅవుట్ ద వాల్యూ చైన్ ఎట్లా మనం ఇంటర్వెన్షన్ చేయొచ్చు, సైంటిఫిక్గా ఎలా ఇంకా రీసెర్చ్ మనం బెటర్ చేయొచ్చు, ఇట్లాంటి ఆలోచనలు టర్మరిక్ బోర్డ్కి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ముందు స్టార్ట్ అయింది కాబట్టి ఇనీషియల్గా మనము ఫస్ట్ బయర్స్, సెల్లర్స్ కలిస్తే వాళ్ళిద్దరు ఆలోచించుకుని ఇద్దరు డిస్కషన్ పెడితే ఎలా ఏ ప్రైస్కి కొనొచ్చు, ఎట్లా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు అని ముందుకెళ్తుంది. కాబట్టి ఈ నెలలో టర్మరిక్ బోర్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ స్పైసెస్ బోర్డ్ 4 చోట్ల ఇండియా మొత్తం మనం ఇది బయర్ సెల్లర్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ ఫస్ట్ వన్ ఈ నిజామాబాద్లో హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఆస్పీషియస్లీ వీ స్టార్టెడ్ హియర్ ద ఫస్ట్ మీట్. సెకండ్ ఆన్ 23rd వీఆర్ ప్లానింగ్ ఇన్ నాగ్పూర్, తర్వాత 24th ఇన్ చెన్నై అండ్ 26th ఇన్ షిల్లాంగ్. అక్కడక్కడ ఏరియాలో ఉన్న డిఫరెంట్ వెరైటీస్కి, బయర్స్కి అలా ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హూ వాంట్స్ టు యూజ్ ఫర్ మసాలా పర్పస్, he might prefer the South Indian varieties like Armour and Erode, Salem varieties. However, pharma purpose kosam meer chusarante curcumin content high undali. So atlanto buyers will prefer Shillong variety, Odisha. సో అట్లా ప్రతి ఒక్క కంపెనీస్కి, కార్పొరేట్స్కి, ప్రతి పర్పస్కి కవర్ అయ్యేటట్టు ఇండియా మొత్తం మనం ఇలా ప్రయత్నం చేస్తున్నాం. అండ్ దిస్ విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. అయితే ముఖ్యంగా రైతులకు అత్యధిక ధరలు రావాలంటే కర్కుమిన్ శాతం అధికంగా ఉండే ప్రోడక్ట్ను రైతులు ఉత్పత్తి చేయాలి. ఆ పంటలు పండించే దిశగా ఏదైతే రీసెర్చ్ చేసే విధంగా రైతులకు మంచి విత్తనాలు అందించే దిశగా పసుపు బోర్డు ఎలాంటి ప్రయత్నం చేస్తుంది? పసుపు బోర్డు ఇప్పుడే నేను ముందుగా అన్నట్టు ఓన్లీ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఎంత మాత్రం ఏ విధంగా హెల్ప్ చేస్తామో అన్నిట్లో వీ విల్ ట్రై అండ్ పుట్ అవర్ ఎఫర్ట్స్. అండ్ ఇమీడియట్ రిజల్ట్స్ ఎప్పుడైనా మీకు కూడా తెలిసిందే, ఇప్పుడు కొత్తగా ఒక బోర్డు వచ్చినప్పుడు ఒక రోజులో మనం ఏది మార్చడం అనేది అవ్వదు. లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఒకసారి మనం సో చేస్తే నెక్స్ట్ ఇయర్కే దట్ కమ్స్ టు హార్వెస్ట్ అయ్యి మార్కెట్కి వచ్చేటప్పుడు ఆ ప్రోడక్ట్ 1 year పడుతుంది. మీన్ వైల్ మనం రీసెర్చ్కి ఫోకస్ చేస్తున్నాం. మీరు అన్నట్టు కర్కుమిన్ కంటెంట్ ఎలా ఇంప్రూవ్ చేసి ఆ ఇంక్రీజ్ చేసిన వెరైటీస్ని మనం ప్రతి రీజన్లో వెదర్ వీ కెన్ సో దెమ్ అండ్ గ్రో డిఫరెంట్ వెరైటీస్. అండ్ మీరు అన్నట్టు కర్కుమిన్ వెరైటీస్కి మార్కెట్ రేట్ బాగుంది. కాకపోతే లో కర్కుమినే ఇక్కడ మనం ప్రస్తుతానికి చేస్తున్నాం కాబట్టి ఆ వెరైటీ కూడా ఎలా మనం మార్కెట్ బెటర్ చేయొచ్చు, దానికని స్పెసిఫిక్గా ఎక్స్పోర్ట్ కొన్ని ప్రోడక్ట్స్కి వెదర్ సమ్ బయర్స్ అండ్ కంపెనీస్ విల్ బీ విల్లింగ్ టు మోర్ దెన్ హ్యాపీలీ పర్చేస్ దిస్ వెరైటీస్ ఆల్సో. ఇవన్నీ మనం కొంచెం మార్కెట్ రీసెర్చ్ అనేది మీద ఫస్ట్ దృష్టి పెట్టాలి. అండ్ నా దృష్టికి ఇంతవరకు వచ్చింది ఏంటంటే లాట్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్లో మనకి ఆర్గానిక్గా పండిస్తున్నారు. మన పెద్ద ప్రాబ్లం విత్ అవర్ టర్మరిక్ మీ అందరికి తెలిసినట్టు రెసిడ్యూ కంటెంట్ ఎక్కువ ఉంది. సో లెడ్ కంటెంట్ కానీ, ఆర్సెనిక్ కానీ ఇవన్నిటికీ ఎక్కువ ఉన్నప్పుడు మనం అది కూడా ఆలోచించుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ద టర్మరిక్ విచ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్, దట్ పౌడర్, హౌ గుడ్ ఇట్ ఈస్ దట్ సంబడి విల్ వాంట్ టు పే ఎ ప్రీమియం ఫర్ ఇట్. సో మనం రైతులకి ఆ నాలెడ్జ్ కూడా పాటించాలి. దట్ బోర్డ్ ఆల్సో విల్ గివ్ ట్రైనింగ్. ఆఫ్ కోర్స్ మన ఫార్మర్స్కి అన్నీ తెలిసిన విషయాలే, కాకపోతే మార్కెట్లో ఎలా చేస్తే మనం ఎట్లా పండిస్తే మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది అనేది కూడా ట్రైనింగ్ మనం ఇస్తాము.
అవి కాకుండా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎలా చేయడం, ఆర్గానిక్ ఒక ప్రోడక్ట్ ఎలా పండించాలి, ఎక్కడెక్కడ పండిస్తారు అది ముందు ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ ఇమీడియట్గా బోర్డ్ విల్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు. ఎస్, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, పసుపు రైతుల కోసం ఏదైతే ఇది సమావేశం ఏర్పాటు చేశారు కొనుగోలుదారులు రానున్న రోజుల్లో పసుపు రైతులకు మరింత ధరలు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలి. దాంతోపాటు అయితే రైతులు కూడా పండించే పసుపును అయితే కర్బన శాతం అధికంగా ఉండే పంటలు మేము అందించేందుకు ప్రోత్సాహాలు చేస్తాం. దానివల్ల రానున్న రోజుల్లో జాతీయ పసుపు బోర్డు మరింత రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి జాతీయ పసుపు బోర్డు సెక్రటరీ శ్రీమతి భావని శ్రీ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.